హ్యాపీ బర్త్డే. 30 years అయితే కంప్లీట్ చేసుకుంది ఈ రోజుకి. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 1991లో అయితే స్టార్ట్ చేశారు అండ్ 1997లో అయితే కంప్లీట్ అయితే అయ్యింది అండ్ 2003లో అయితే ఆపరేషన్లోకి అయితే తీసుకొచ్చారు. హాయ్ గైస్, ఇట్స్ ద ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం అయితే ట్రావెల్స్ అయిపోతున్నాం ట్రైన్ నెంబర్ 12718 విజయవాడ జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ వరకు వెళ్ళే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వస్తుంది, అనౌన్స్ చేశారు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకొస్తున్నారు డీజిల్ లోగోతో. WDS 6AD. విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఈ రోజుకి 30 years అయితే కంప్లీట్ చేసుకుంది రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఈ రోజుకి ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి 30 years అయితే కంప్లీట్ చేసుకుంది. సో అందుకే ఈ హడావిడి అనమాట. ఈ ట్రైన్ స్టార్ట్ అయింది వచ్చేసరికి October 2, 1994లో అయితే స్టార్ట్ అయింది. కేక్ కూడా తీసుకొచ్చారు 30 years సెలబ్రేషన్స్కి. రత్నాచల్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ రత్నాచల్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్స్ విజయవాడలో 6:15కి అయితే స్టార్ట్ అవుతుంది 12718గా అండ్ విశాఖపట్నం వచ్చేసరికి 12:15కి అయితే చేరుకుంటుంది. టోటల్గా అప్రాక్సిమేట్లీ 380 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. టోటల్గా టైం వచ్చేసరికి 6 hours టైం అయితే తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మన రత్నాచల్కి అయితే కేక్ కటింగ్ అది అయిపోయింది. ఇప్పుడైతే మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ వరకు 30 years అయితే కంప్లీట్ చేసుకుంది ఈ రోజుకి. ఈ కోచ్ వచ్చేసరికి జనరల్ కోచ్ అనమాట. 3:3 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. టోటల్గా 108 seats అయితే ఉంటాయి. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే టోటల్గా 9 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి, 2 SLR కోచ్లు అండ్ 8 సెకండ్ సీటింగ్ అయితే ఉంటుంది అండ్ 4 అయితే చైర్ కార్స్ అయితే ఉంటాయి. ఏసీ చైర్ కార్స్ అయితే ఉంటాయి, 4 అయితే ఉంటాయి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 6:15కి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. కేక్ కటింగ్ హడావిడి మొత్తం అయిపోయింది అండ్ మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే ఒక బాయ్ అయితే చెప్పేద్దాం. బాయ్ విజయవాడ జంక్షన్. స్టేషన్ కోడ్ BZA. మనం ఇప్పుడు విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. విజయవాడ కోచ్ డిపోలో అయితే న్యూ LHP కోచెస్తో అయితే ఒక రేక్ అయితే కనిపించింది. కాకపోతే ఇంకా ఏ రూట్కి అసైన్ అయితే చేయలేదు. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6:10కి 12711కి అయితే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది చెన్నైకి అండ్ 6:15కి 12718 రత్నాచల్ అయితే వెళ్తుంది విశాఖపట్నానికి అండ్ 6:25కి 12713గా అయితే శాతవాహన అయితే వెళ్తుంది సికింద్రాబాద్కి. ఈ 3 ట్రైన్లు సిస్టర్స్ ట్రైన్ అని అంటారు. ఎందుకంటే ఈ మూడు వాటి డెస్టినేషన్కి అయితే వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ విజయవాడ జంక్షన్కి అయితే చేరుకుంటాయి. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి రత్నాచల్ని ఎంత బాగుందో. సన్ రైజ్ అలా ట్రైన్ మీద పడుతుంటే. ఇండియాలోనే టాపెస్ట్ లోకోమోటివ్ ఇది, WAG 12B. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి 2 October 1994లో అయితే అయ్యింది. (07460) రాజమండ్రి విజయవాడ మెమో ఎక్స్ప్రెస్.
వెల్కమ్ టు న్యూజివీడు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు న్యూజివీడు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NZD. ఇక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ అయితే చాలా దగ్గర. స్టేషన్ బోర్డ్ అయితే అక్కడ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి AC చైర్ కారు. టోటల్గా 70 సీట్స్ అయితే ఉంటాయి. మనమైతే ఏలూరు స్టేషన్కి అయితే వచ్చాము, దగ్గరలోనే ఉన్నాము మనం. ఈ టర్నింగ్ తిరిగితే ఏలూరు స్టేషన్ వస్తుంది. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ EE. ఏలూరు స్టేషన్లో చాలామంది అయితే ఉన్నారు వెయిటింగ్. ఏలూరుకి మన ట్రైన్ అయితే 7:32కి అయితే వచ్చింది. 7:50కి అయితే రావాలి, 15కి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 2 minutes హాల్ట్ తర్వాత. బాయ్ బాయ్ ఏలూరు. స్టేషన్ కోడ్ EE. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ కానీ చూసుకుంటే విజయవాడ జంక్షన్, తర్వాత నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం. టోటల్గా 13 స్టాప్స్లో అయితే అవుతుంది, ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ డెస్టినేషన్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం. స్కిప్పింగ్ భీమడోలు. డబల్ 2825 షాలిమార్, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జీరో 6086 పాట్నా ఎర్నాకుళం స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉన్నాము. వచ్చాం మ్యాక్సిమమ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్తుంది. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ TDD. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. స్టేషన్ మొత్తం రెనోవేషన్లోనే ఉన్నది, అమృత్ భారత్ పథకం కింద. నేనైతే నా టిఫిన్ అయితే తెప్పించుకున్నాను నా రిలేటివ్స్తో. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు నిడదవోలు స్టేషన్కి అయితే అవుటర్లో ఉన్నాము. భీమవరం, గుడివాడ, నర్సాపూర్ వెళ్ళాలంటే నిడదవోలు జంక్షన్ నుంచి ఆ లైన్స్లోకి అయితే వెళ్ళాలి. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ NDD. స్టేషన్ మొత్తం రినోవేషన్లోనే ఉన్నది. ఇక్కడైతే ఊరి పేరు అయితే లేదు బోర్డు. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్.
స్టేషన్ కోడ్ NDD. మన ట్రైన్ అయితే గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తుంది. వెల్కమ్ టు ద గోదావరి రివర్. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 1991లో అయితే స్టార్ట్ చేశారు అండ్ 1997లో అయితే కంప్లీట్ అయితే అయ్యింది అండ్ 2003లో అయితే ఆపరేషన్లోకి అయితే తీసుకొచ్చారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని అంటారు దీన్ని. మనమైతే వాడుక భాషలో ఆర్చ్ బ్రిడ్జ్ అనేస్తాం. అటుపక్క అయితే రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ అయితే ఉన్నది. 18045 ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ నుంచి హైదరాబాద్ వెళ్ళేది. పుష్కర్ ఘాట్. ఓం నమః శివాయ. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RJY. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. ఈ ట్రైన్కి అయితే చాలామంది జనాలు ఎక్కుతున్నారు, ఎక్కుతూనే ఉన్నారు. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చాము అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే బిలాస్పూర్ నుంచి తిరుపతి వెళ్ళే తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది 17481. ఆ ట్రైన్కి రేక్ షేర్ కూడా అవుతుంది పూరి తిరుపతితో. పూరి నుంచి 5 days ఉంటుంది, బిలాస్పూర్ నుంచి 2 days అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 3 minutes హాల్ట్ తర్వాత రాజమండ్రి స్టేషన్ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. రాజమండ్రి స్టేషన్లో అయితే ఇంత చిన్న స్ప్రైట్ టిన్ అయితే స్పాట్ చేశాను, నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 30 rupees అయితే ఛార్జ్ చేశారు. స్టేషన్లో వెండర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన ట్రైన్ అయితే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చింది. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి సామర్లకోట. వన్ 7221 కాకినాడ పోర్ట్ నుంచి ముంబై వరకు వెళ్ళే ముంబై LTT ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ SLO. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ SLO. మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. ఈ సామర్లకోట అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకి అయితే ఒక లైన్ సపరేట్ అయితే అవుతుంది. స్టేషన్ బయటకైతే ఇలాగే వెళ్ళాలి. టైం వచ్చేసరికి 9:53 అయితే అవుతుంది. ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే 20 minutes అయితే డిలే. 9:30కి అయితే రావాలి ఇక్కడికి. సామర్లకోట జంక్షన్. డబల్ 2807 సంత్రగచ్చి జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది టోటల్ AC కోచెసే ఉంటాయి ఆ ట్రైన్ మొత్తం.
ఆ రోడ్ వచ్చేసరికి కాకినాడకి వెళ్ళే రోడ్ అది. కనిపిస్తున్న ట్రాక్స్ వచ్చేసరికి కాకినాడకి అయితే వెళ్తాయి ఆ ట్రాక్స్. అలాగా సామర్లకోట తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి అన్నవరం. మన ట్రైన్ అయితే ఇక్కడ బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే ఒకటి తీసుకుంటుంది. వన్ 7240 విశాఖపట్నం జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ వరకు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అది. ఓం నమో నారాయణ. వెల్కమ్ టు అన్నవరం రైల్వే స్టేషన్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చాము. అన్నవరం రైల్వే స్టేషన్లో 3rd ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్తే ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు కాకుండా 3rd ప్లాట్ఫామ్ వైపు అయితే వెళ్తే గుడి మీదకి అయితే డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంటాయి. మన ట్రైన్ అయితే అన్నవరం స్టేషన్ నుంచి 10:21కి అయితే స్టార్ట్ అయింది. 9:53కి అయితే రావాలి ఇక్కడికి. అన్నవరం తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి తుని. ఆన్ ద వే టు తుని. వెల్కమ్ టు ద తుని రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ కూడా తుని, TUNI. వెల్కమ్ టు ద తుని రైల్వే స్టేషన్. చాలామంది అయితే దిగిపోయారు ఇక్కడ. మన ట్రైన్ అయితే ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే తుని స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి మన ట్రైన్ అయితే 15 మినిట్స్ డిలేలో అయితే ఉంది. 10:15కి రావాలి, 10:33కి అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ ఇక్కడ వరకు అయితే తుని. ఈ బ్రిడ్జ్ అవగానే పాయకరావుపేట. ఇక్కడి నుంచి పాయకరావుపేట ఊరు పేరు. తుని తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి అనకాపల్లి. ప్రజెంట్ మా ట్రైన్ అయితే ఇంకా ఫుల్గానే ఉన్నది విశాఖపట్నం వరకు. ట్రైన్లో అయితే ఇలా వెజిటేబుల్స్ కూడా అమ్ముతారు లోకల్ పీపుల్ వచ్చి. వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి AKP. ఇక్కడికి మన ట్రైన్ అయితే 11:20కి అయితే వచ్చింది. 10 మినిట్స్ అయితే డిలే. ఈ అనకాపల్లి స్టేషన్ నుంచి స్టేషన్ బయటకు వెళ్తే ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ బై వాక్ వెళ్తే డైరెక్ట్గా విజయనగరంకి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. వయా సబ్వరం పెందుతుమ్మ నుంచి అయితే విజయనగరం అయితే వెళ్తాయి. వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్. ఈ దువ్వాడ అనేది సిటీలో చాలా ప్లేసులకి అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అక్కడ ఉండే పీపుల్కి కొత్త గాజువాక్ కానీ, పాత గాజువాక్ కానీ, కోరమనపాలెం కానీ, లంకెలపాలెం కానీ వీళ్ళందరికీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సిటీలోకి వెళ్ళకుండా.
ఎంతమంది దిగారో చూడండి దువ్వాడ స్టేషన్లో. ట్రైన్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ఖాళీ అయితే అయిపోతుంది. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ VSKP. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చాము. ఎంతమంది వెయిటింగ్ చూడండి జనరల్ కోచ్ కోసం. ట్రైన్ అయితే ఆన్ టైం అయితే వచ్చేసింది విశాఖపట్నం జంక్షన్కి. గాయస్ నేనైతే ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.